బ్రేకింగ్ న్యూస్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. గ్లోబల్ సమ్మిట్ వేదిక దగ్గర మంత్రి శ్రీధర్ బాబు అలాగే సీఎస్ రామకృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలు శాఖల కార్యదర్శులు సైతం హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్ పై దిశానిర్దేశం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, మనం చూసాం ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి పలు దిశానిర్దేశాలు చేయడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు. అయితే ఇప్పుడు అక్కడే ఉన్నారా, ఆయన పరిశీలిస్తున్నారా, సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉందనుకోవచ్చు. అయితే నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి ఇతర దేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో బందోబస్తు ఏ విధంగా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు వాసు? మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబుతో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, మరోపక్క నరసింహారెడ్డి ఐఏఎస్ కూడా చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక అంతిమ దశకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు. అంటే విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా, మరోపక్క తెలంగాణ గ్లోబల్ ఎకానమీ లక్ష్యంగా కూడా ట్రిలియన్ సంబంధించినటువంటి 3 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్షియల్ సంబంధించినటువంటి వ్యవహారంపై నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం భద్రతా ఏర్పాటు చూసి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీతో పాటు భారీ ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా మనతో పాటు మాట్లాడడానికి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సార్, చూస్తా ఉన్నాం సార్, ఇప్పటి వరకు గ్లోబల్ సిటీ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఎక్కడి దాకా వచ్చాయి? ఏర్పాట్లు యుద్ధ ప్రతిపాదిక మీద పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా క్వాలిటీ పరంగా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడున్న అధికారులు, అదేవిధంగా ఇంజనీర్స్, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వారు అందరు కూడా సమన్వయంతో రైజింగ్ గ్లోబల్ సమిట్ పనులు వేగంగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం మరి అందరి కార్యక్రమం. ఈరోజు దీనిలో పాల్గొంటా ఉన్న మా అధికారులు కూడా అదే విధమైన చిత్తశుద్ధితో, కన్విక్షన్తో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్ తరాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్న తరుణంలో ఈ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందని ప్రపంచ స్థాయిలోనే తెలిసే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో ఇది మన అందరి కార్యక్రమం అని వారందరూ కూడా చురుగ్గా పాల్గొని పనిచేస్తూ ఉన్నారు. మరి పనులు కూడా 8th, 9th నాడు జరగబోయే పనుల ముందు పూర్తి స్థాయిలో పనులు కూడా కంప్లీట్ కాబోతాయి. ఆ క్రమేణా ఈరోజు ఇక్కడ కూడా మరి వివిధ దేశాలకు సంబంధించి, వివిధ రాష్ట్రాలకు సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది వివిధ రంగాల్లో వారికి ఉన్న పేరు, నైపుణ్యానికి సంబంధించిన వారందరూ కూడా దాదాపు 2000 మంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఆ పాల్గొనే కార్యక్రమం విషయంలో ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు మరి రావడానికి రవాణా సౌకర్యంతో పాటు మరి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా సీమ్లెస్గా వారి ట్రావెల్తో పాటు హాస్పిటాలిటీకి సంబంధించి ఈరోజు వారికి కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఏ విధమైన అసౌకర్యం కలగొద్దని అధికారులందరూ కూడా మరి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి 3 నుంచి 4 హెలిప్యాడ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేరుగా వచ్చి మరి వారు కూడా కొద్దిమంది ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది. వారికి హెలికాప్టర్ ఇక్కడ హెలిప్యాడ్లను కూడా నిర్మాణం చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడానికి గల కారణాలండి, దానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర లక్ష్యం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రధానమైన లక్ష్యం, దాన్ని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. మన రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఈరోజు మనం 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఆలోచన చేసి ఆ 3 ట్రిలియన్ ఎకానమీని సాధించాలంటే ఏ విధమైన అడుగులు ముందుకు వేయాలి, ఏ విధమైన ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలి, ఏ లక్ష్యం పెట్టుకొని పని చేయాలి, ఆ క్రమేణా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుందామని, దట్ ఈస్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047. ఆ విజన్ డాక్యుమెంట్లో మరి మనకున్న వనరులు, మనకున్న శక్తి, మన ప్రజలకు సంబంధించిన వారి ఆలోచనలు, వారికి ఉన్న నైపుణ్యాలు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మనకున్న ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఏ విధంగా
ఉండాలనే ఆలోచనతోనే ఈ విజన్ డాక్యుమెంట్ ముందుకు పెట్టబోతా ఉన్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కూడా మనం నిపుణులతో సంప్రదించి దాన్ని మళ్ళా అధికారులతో కూడా సంప్రదించి అధికారులు మళ్ళా తిరిగి ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారి మిత్రులతో సంప్రదింపులు చేసి ఈరోజు అందరితోని సంప్రదింపులు చేసి మళ్ళా మరి సహచార మంత్రివర్గ సోదరులతో కూడా ముఖ్యమంత్రి గారు సంప్రదింపులు చేసి ఈరోజు ఒక విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేయబోతా ఉన్నాం. తుది మెరుగులో ఉంది ఆ విజన్ డాక్యుమెంట్. ఆ విజన్ డాక్యుమెంట్ కూడా ఆచరణ యోగ్యమైనంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఒక ఐడియలిస్టిక్ ఏం కాకుండా ఏదో డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం అని కాకుండా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్న ఆచరణ యోగ్యమైన ఆలోచన విధానాన్ని ప్రజల ముందర పెట్టి ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు ముందుకు పోవాలనే ఆలోచనని మేము విజన్ డాక్యుమెంట్, ఇది మా ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రత్యేకమైన లక్ష్యం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చేస్తూ ఉన్న ప్రధానమైన ఆలోచన. సార్, ఇప్పటి వరకు మీరు సీఎం గారితో కలిసి విదేశాల్లో పర్యటించారు, చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వచ్చాయి. కానీ ఇంకా ప్రపంచ స్థాయి పెట్టుబడులకు సంబంధించి కంపెనీస్ కానీ రావాలంటే దీంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి ప్లానింగ్ చేస్తాం? డెఫినెట్లీ మంచి క్వశ్చన్ అడిగారు. రోజు ప్రపంచ స్థాయిలోనే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు ఎందుకు రావాలంటున్నాము? ఇక్కడ మా ప్రాంత యువతకి ఉపాధి దొరకాలి, పెద్ద ఎత్తున ఇక్కడ చదువుకున్న యువతి యువకులకు ఉపాధి దొరకాలి. ఇక్కడ అన్స్కిల్డ్ మా ప్రజానికానికి కూడా ఉపాధి దొరకాలి. పెట్టుబడులు దానికి తోడు ప్రధానమైన అంశం ఉపాధి కలిగించడం. ఈరోజు పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనే ఆలోచనతోనే మా సంకల్పాన్ని, మా లక్ష్యాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన ఒక ప్రధానంగా మేము నిలబడతా ఉన్న దశాబ్ద కాలం, 2 దశాబ్ద కాలం, 3 దశాబ్దం, 4 దశాబ్ద కాలం నుంచి మేము ఈరోజు ఒక వాతావరణం, పారిశ్రామిక వాతావరణాన్ని, ఒక పటిష్టమైన పారిశ్రామిక వాతావరణం, ఒక పటిష్టమైన ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ విధానాలు ఏ విధంగా ఇప్పటివరకు తీసుకెళ్ళాం, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది. ఈరోజు అంతా కూడా నెట్ జీరో అంటే కార్బన్ ఎమిషన్స్ తక్కువ చేసుకొని మరి కొత్త ఎనర్జీ పాలసీని కూడా తీసుకురావటం, ఆ క్రమంలో రాబోయే కాలంలో కూడా ఇంకే పాలసీ విధానాలు తీసుకురావాలి. ఉదాహరణకి మా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మా ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఎంఎస్ఎంఈ ద్వారా ఈరోజు ఉపాధి రంగానికి పెద్దపీట వేయొచ్చు అని ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. ఆ పాలసీ ఆచరణలో పెడతా ఉన్నాం. దాని ఫలితాలు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కనబడతాయి. ఆ విధంగా రేపు జీసీసీ పాలసీ తీసుకొస్తాం. ఈరోజు లైఫ్ సైన్సెస్ పాలసీస్ తీసుకొస్తా ఉన్నాం. విద్యుత్ రంగానికి సంబంధించి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్త ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్త కృష్ణారావు గారు మరి టూరిజం పాలసీ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కొత్తగా మనం ఏం చేస్తే మన ప్రజానీకానికి ఉపయోగపడుతుంది, మన వాణిజ్యం వ్యాపారం ఏ విధంగా 10 ముందుకు తీసుకెళ్ళొచ్చు, దాని తదుపరి ఆదాయ వనరులు క్రియేట్ చేసుకొని దాన్ని ఏ విధంగా మనం సంక్షేమానికి ఉపయోగించవచ్చు అని ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ఈ రెండింటికి పెద్దపీట వేస్తూ 3 ట్రిలియన్ ఎకానమీ, 1 ట్రిలియన్ ఎకానమీ బై 2034 అని మా లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. దాన్నే ఈరోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చాలామంది పెద్దలు కూడా రాబోతూ ఉన్నారు. వారందరి సమక్షంలో ఇది మా విజన్ అని ప్రపంచంలో తెలియజేయడానికే ఈరోజు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇన్విటేషన్కి సంబంధించి కూడా ఈరోజు నైట్ సీఎం గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, పీఎం గారు వెళ్ళబోతున్నారు. ఇంకా ఎవరెవరు ఏఐసిసి నుంచి కావచ్చు, విదేశాలకు సంబంధించిన కంపెనీలకు ఇన్విటేషన్ అందిందా? ఇంకా ఎంతమంది రాబోతున్నారు, ఎవరెవరు రాబోతున్నారు? చాలామంది కూడా దేశానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులను కూడా పిలవటం జరుగుతుంది. క్రమంలో మన భారత ప్రధాని గారిని, యూనియన్ మినిస్టర్స్ని, అదేవిధంగా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ ఖర్గే గారిని, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో రాహుల్ గాంధీ గారిని, ఇతర పెద్దలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం పలుకుతారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సార్, ప్రధానంగా అంటే రాష్ట్రం మొత్తం కూడా గ్లోబల్ సమ్మిట్ ఏంటి, ఫ్యూచర్ సిటీ ఏంటి ఆలోచిస్తూ ఉంది. సామాన్యులకు సంబంధించి రైతు, మహిళ కాకుండా ఇక సామాన్యులు చాలామంది రాష్ట్రంలో ఉంటారు. అంటే వాళ్ళకు దీని ద్వారా అనుగురేది ఏంటి? ఈరోజు నేను ముందే చెప్పాను,
సామాన్య ప్రజానికానికి సంబంధించిన జీవితాల్లో మార్పు తీసుకురావాలనే మా ఆలోచన దృక్పథం. ఏ విధంగా మార్పు తీసుకొస్తాం? ప్రభుత్వం సంబంధించిన ఆర్థిక వనరులు పుష్టిగా ఉన్నప్పుడు ఆర్థిక వనరులను ఉపయోగించుకొని సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ ప్రజానికానికి సంబంధించిన సంక్షేమ పథకాలు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము పెద్ద ఎత్తున వాణిజ్యం వ్యాపారం కాదు, మా సోషల్ ఆబ్జెక్టివ్ సామాజిక బాధ్యత. ఇక్కడున్న యువతకి నైపుణ్యాలను పట్టుకొని పెద్ద ఎత్తున వారికి ఉపాధి కలగాలనే ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరాలంటే పెట్టుబడులు రావాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి, కంపెనీస్ పెట్టాలి, ఇండస్ట్రీస్ పెట్టాలా. ఆ క్రమంలో ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈరోజు మేము చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారి ఈ భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి దానికి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి వారు కోరేది ఏంది? ఈరోజు ఈ ప్రాంత ప్రజానికానికి ఉపాధి కలగాలి, ఇక్కడ నైపుణ్యం ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా రోడ్లు కానీ నీటి వసతులు కానీ ఇవన్నీ కూడా పకడ్బందీగా నెక్స్ట్ లెవెల్లో ఈ గ్రామీణ ప్రాంతంలోనే కేవలం హైదరాబాద్ మధ్యలో ఉన్న ప్రాంతవాసులకు ఏ విధంగానైతే రోడ్లు ఉంటాయో, ఏ విధంగా అయితే నీళ్ళు ఇస్తామో, ఏ విధంగానైతే బిల్డింగ్లు అనబడతాయో మీరు ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని వారు పదే కోరుతూ ఉంటారు. అదే ప్రయత్నంలో ఉంటారు వారు. ఉపాధి పెంచే ప్రయత్నం ఇది. ఉపాధి పెరుగుతుంది. ఒకసారి పెట్టుబడి వచ్చిందంటే ఒకరికో, నలుగురికో, 10 మందికో 10 మంది ఆ జీవితాలు బాగుపడ. శ్రీధర్ బాబు గారు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించారు.